నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ గెలిచి విశ్వ విజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది. భారత్ బౌలర్లు సూపర్ గా బౌలింగ్ చేసి విజయ తీరాలకు చేర్చారు. భారత జట్టు పోరాటం చేసి విజయ కిరీటాన్ని సంపాదించడంతో సంబరాలు మొదలయ్యాయి. బార్బడోస్ గడ్డపై రోహిత్ సేన జెండా పాతింది. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ లో భారత ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. ఆఖరి బంతిని హార్దిక్ పాండ్యా వేయగానే కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ సహా అందరూ ఏడ్చారు. గత 17 ఏళ్ల నిరీక్షణకు ఫలితం లభించిన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. తన సారథ్యంలో 17 ఏళ్ల కల నెరవేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. భారత జెండాను అక్కడ మైదానంలో పాతాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ట్రోల్స్ కి గురైన హార్దిక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ అభిమానులకు అభివాదం చేసి కన్నీళ్లను అదుపు చేసుకునేందుకు ప్రయత్నించాడు. బార్బడోస్ లో భారత్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని పాతిపెట్టినప్పుడు హార్దిక్ భారత జెండాతో పిచ్ పైకి వచ్చి ముద్దాడాడు. అయితే అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన ప్రపంచ కప్ లో అజేయంగా నిలిచిన భారత జట్టుకు సీజన్ లో మొత్తం 7 మ్యాచ్ల్లో 75 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ ఫైనల్లో హీరోగా నిలిచి భారత విజయానికి పునాది వేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో 59 బంతుల్లో 76 పరుగుల చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక తను కూడా భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్. మేం దీన్ని గెలవాలనుకున్నాం. భారత్ కు ఇదే నా చివరి టీ20. పదవి విరమణ చేయడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. మరియు కొత్త తరం ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది బహిరంగ రహస్యం అని పేర్కొన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.